Okay, so this is video number authentication authorization part 2లో ఈ పార్ట్ 4 అనమాట. ఈ సెక్షన్ 2 లైక్ పార్ట్ 4 లెక్చర్ ఇది. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఐ విల్ షో యూ అసలు విల్ మేనేజ్ ద వ్యూస్ అనమాట. ఇందులో ఎజెండా ఏంటంటే లెట్ మీ షో యూ. మన స్టార్టింగ్ బేస్డ్ ఆన్ ద స్టేట్ లైక్ ఏపీఏ స్టేట్, దాన్ని బట్టి ప్రైమ్ యూజరా కాదా, ప్రైమ్ యూజర్ అయితే వీ వాంట్ టు రెండర్ సంథింగ్, ఈ ప్రైమ్ యూజర్ అయితే ఈ ప్రైమ్ డీల్స్ అని రెండర్ అవ్వాలి. అది ప్రైమ్ యూజర్ కాకపోతే ఈ సెక్షన్ కనిపించకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ సెక్షన్ ఇక్కడ ఒక బ్యానర్ రావాలన్నమాట, గెట్ ప్రైమ్ సంథింగ్ ఏదో ఒక బ్యానర్ రావాలి. ఓకే, అదొకటి. అండ్ ఆల్సో ఏపీఏ కాల్ ఫెచ్ అయినప్పుడు ఇక్కడ లైక్ ఈ లోడింగ్ స్క్రీన్ రావాలి. ఈ రెండు వీ వాంట్ టు చేద్దాం. యా, దట్స్ వాట్ వీ వాంట్ డూ హియర్. సో ఫస్ట్ కమిట్లో ఏం చేసామంటే మనకు ఆల్రెడీ ప్రీఫిల్డ్ కోడ్ ఉందన్నమాట. ప్రీఫిల్డ్ కోడ్ ఉంటే సో వీ విల్ సి ఆ ప్రైమ్ డీల్స్ అనే సెక్షన్ని అవి యాడెడ్ అనమాట. నేను యాడ్ చేశాను. యాడ్ చేస్తే ప్రైమ్ డీల్ సెక్షన్ అది వచ్చేస్తుంది ఇందులోకి. ఓకే, కోడ్ ఎక్కడ ఉంది? ఇది కోడ్. సో లెట్ మీ షో యూ. మనకి ఇది రెండర్ అంతా ఎక్కడవుతుంది? ప్రోడక్ట్స్లో రెండర్ అవుతుంది. కాబట్టి ప్రోడక్ట్స్లో ప్రైమ్ డీల్ సెక్షన్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఈ ప్రైమ్ డీల్ సెక్షన్లో ఏముంటుంది అంటే ఇదనమాట ప్రైమ్ డీల్ సెక్షన్. అందులోకి వెళ్తే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్, ఓన్లీ మన స్టేట్ మేనేజ్ చేస్తే చాలు. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ద కోడ్ వాజ్ గివెన్. ఈ ప్రైమ్ డీల్స్ లిస్ట్ అంతా ఇది. అండ్ ఫెయిల్ అయితే ఇది చూపించాలి, అండ్ రెండర్ అయితే లోడ్ అయితే ఇది చూపించాలి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ అనమాట. సో వీ హ్యావ్ టు రైట్ ద లాజిక్ అంతే, ఇది ఎప్పుడు చూపించాలని. సో అసలు వి విల్ సీ అసలు ఏంటి ఎప్పుడు ఏమవుతాయి అనేది వి విల్ సీ అనమాట. సో ఫస్ట్ ఇఫ్ యూ గో టు ద ప్రైమ్ డీల్స్ ఏపీఎస్ అంటే ఏంటి, ఒక ప్రైమ్ డీల్స్ అనేది ఉంటుంది. ఒక యూజర్ ఉంటాడు, వాడు మెంబర్షిప్ కొన్నప్పుడు వాడికి ప్రైమ్ మెంబర్షిప్ అని వస్తుంది. ఓన్లీ వాడికి మాత్రమే ఇది ఏపీఐ యాక్సెస్ చేసినప్పుడు వీ హ్యావ్ దిస్ ప్రైమ్ డీల్స్ ఏపీఐ ఉంది కదా, ఒక ప్రైమ్ డీల్స్ ఏపీఐ ఒక ఏపీఐ ఉంటుంది అనమాట. ఈ కెన్ హిట్ దిస్ ప్రైమ్ డీల్స్ ఏపీఐ. ఇది ప్రైమ్ డీల్స్ ఏపీఐ అనమాట. ఇది ఎవరికి యాక్సెస్ ఉంటుంది అంటే ఎవడైతే ప్రైమ్ యూజర్ ఆరు బ్యారర్ టోకెన్లో పంపించాలన్నమాట. ఓకే, ఎవడైతే ప్రైమ్ యూజర్ ఉంటాడో వాడికి మాత్రం ఏపీఐ యాక్సెస్ ఉంటుంది. ప్రైమ్ యూజర్ కాకుండా నాన్ ప్రైమ్ యూజర్ కూడా లాగిన్ అయ్యి వాడి దగ్గర ఉన్న బ్యారర్ టోకెన్తో వాడు కనుక పంపించడానికో వాడికి ఈ ఏపీఐ కాల్ సక్సెస్ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు దోస్ గైస్ కాబట్టి. సో నార్మల్గా ఏపీఐ కాల్ అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతుంది. ఐదర్ ఇట్ కుడ్ బి ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూస్ అని, రాంగ్ యూఆర్ఎల్ అని, అండ్ అలా. బట్ ఇక్కడ మనం ఏమైనా కన్సిడర్ చేస్తున్నాం అంటే వీఆర్ థింకింగ్ దట్ యూజర్ గాడు రిక్వెస్ట్ పంపించినప్పుడు వాడు ప్రైమ్ యూజర్ కాదు, అప్పుడు హీస్ ట్రైంగ్ టు యాక్సెస్. సో అప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు వాట్ వీ గోనా డూ అనేది. ఓకే, సో I'll explain you. ఫస్ట్ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ ఓకే కమిట్ బై కమిట్ వెళ్దాం. సో ఫస్ట్ కమిట్ 1లో సింపుల్గా అది పెట్టుకున్నాం. తర్వాత కమిట్ 2లో ఏం చేసామంటే ఏపీఐ కాల్ స్టేటస్ హ్యాండిల్ ఆన్ సక్సెస్ అయినప్పుడు ఏం చేస్తాం, యాజ్ ఐ టోల్డ్ యూ కెన్ రీడ్ ఆల్ ద స్క్రాప్ అనమాట. సో సింపుల్లీ సక్సెస్ అయినప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ ఒక స్టేట్ మెయింటైన్ చేసుకున్నాను. ఇక్కడ మన స్టేట్లో ఏపీఐ ఇక్కడ ఒక స్టేట్ మెయింటైన్ చేసుకున్నాను. సక్సెస్ అనే స్టేట్ మెయింటైన్ చేసుకొని ఇక్కడ చూపించట్లేదు, బట్ యాక్చువల్లీ ఇక్కడ ఎంప్టీ ఉంది. ఇక్కడ యూ కెన్ సీ ఇక్కడ వదిలే, ఇక్కడ చూడు, ఈ స్టేట్ ముందు ఎంప్టీ ఇనిషియేట్ చేసి ఇన్ కేస్ ఇది కనుక సక్సెస్ అయితే, కాల్ సక్సెస్ అయితే ఏపీ స్టేటస్ అనేది సక్సెస్తో అప్డేట్ అయ్యి ఇప్పుడు మన రెండర్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే రెండర్ అవుతుందో రెండర్ అయినప్పుడు సక్సెస్ అయితే ఇఫ్ స్విచ్ కేసులో సక్సెస్ చూపిస్తే కేసు సక్సెస్ అయితే ఏపీఎస్ ఇది ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్నది కనుక, ఇది స్టేట్ ఉంది కదా, స్టేట్లో ఉన్నది కనుక సక్సెస్ చూపిస్తే, ఓకే స్టేట్ అప్డేట్ చేస్తాం కాబట్టి సక్సెస్ చూపిస్తే ఇది రెండర్ చేయి. ఓకే, అండ్ ఫెయిల్ అయితే మన కింద రాయొచ్చు, ఇలాగే కేస్ 2 కూడా రాయొచ్చు, కేస్ 3 లోడ్ అయినప్పుడు రాయొచ్చు. బట్ ఇలా రాసి చేసాం. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఇలా రాస్తే మనం ఇక్కడ ఎక్కడెక్కడ ఉంది సక్సెస్ అని, ఎక్కడ సక్సెస్ అని ఉంది, ది స్టేట్ అని సక్సెస్ ఉంది, ఇలా మల్టిపుల్ స్ట్రీమ్ సక్సెస్ అని ఉంది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో వేరియబుల్ మార్చాలంటే మనం తలనొప్పి, ఎక్కడ మార్చాలి, మళ్ళీ స్టేట్లో మార్చాలి, ఇదంతా హెడేక్, ఎక్కడ మార్చాలి, ఇక్కడ మార్చాలి, ఇదంతా హెడేక్. సో అందుకనే ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చే బదులు వీళ్ళు మెయింటైన్ ఆబ్జెక్ట్లో పెట్టుకొని ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాం. అది షో ఇన్ ద నెక్స్ట్ కమెంట్. సో ఇక్కడ ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఏపీఐ స్టేటస్ కాన్స్టెంట్స్ అని. ఇందులో ఇప్పుడు ఈ స్టేట్లో అప్డేట్ చేసినప్పుడు ఈ ఎంటీది ఏదైతే ఉందో అప్డేట్ చేసినప్పుడు దిస్ డాట్ అప్డేట్ స్టేట్ చేసినప్పుడు అప్డేట్ సెట్ స్టేట్ చేసినప్పుడు వి విల్ అప్డేట్ విత్ దిస్ అనమాట. ఇది ఏదైతే ఉందో దాన్ని గట్ చేసుకొని దాంట్లో ఉన్న ప్రాపర్టీ ఇది. సో ఇండైరెక్ట్గా సక్సెస్ అనేది స్టేట్లో అప్డేట్ అవుతుంది. ఐ షో ఇన్ ద కోడ్.
సో యా యూ కెన్ సీ హియర్ ఫస్ట్ ఇక్కడ ఒక కాన్స్టెంట్స్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, ఇది ఫ్యూచర్లో చేస్తాను, ఇనిషియల్ కోడ్ ఇదంతా ఫ్యూచర్లో చేస్తాను. బట్ ఫర్ నౌ సక్సెస్కి అయితే క్రియేట్ చేశాను. సక్సెస్కి క్రియేట్ చేసి కాల్ సక్సెస్ అయినప్పుడు ఇఫ్ దిస్ డాట్ సెట్ స్టేట్ అని కనుక ట్రూ, ఇదంతా ట్రూ అయినప్పుడు ఇది స్టేట్ అప్డేట్ అవ్వాలి. స్టేట్ అప్డేట్ అయినప్పుడు మన ఆబ్జెక్ట్ని తీసుకుని అయిపోవాలి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ వే ఫెయిల్ అయినప్పుడు కూడా మనకి ఏపీఐ కాల్ ఫెయిల్ అయితే వాడి దగ్గర బ్యారర్ టోకెన్ సరిగ్గా లేకపోతే ఫెయిల్ అవుతుంది కదా. సో దట్ ఈస్ 404 రిటర్న్ అవుతుంది. అప్పుడు ఏమవ్వాలి, ఈ ఫెయిల్యూర్ అనే దాన్ని రిటర్న్ అవ్వాలి. ఓకే, సో దాన్ని బట్టి స్టేట్ అనేది అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మనకి లోడింగ్ ఎప్పుడు అవుతుంది, లోడింగ్ విల్ సీ ఇన్ ద ఎండింగ్. ఓకే, సో ఆ రెండు అప్డేట్ చేసిన స్టేట్ అప్డేట్ చేసి బేస్డ్ ఆన్ దాట్ లైక్ స్విచ్ కేస్ వాడి ఏపీఐ స్టేట్ మన స్టేట్ దగ్గర ఉన్న వేరియబుల్ ఇక్కడ తీసుకుని పెట్టుకున్నాను. కేస్ 1 ఏంటంటే ఇది గనక ఇక్కడున్న వాల్యూ మ్యాచ్ అయితే ఇది రన్ అవుతుంది, మిగతాదంతా ఇంకా అయిపోద్ది. సో ఇక్కడున్న వాల్యూ కనుక సక్సెస్ అయితే మన ఏపీఎస్ మన స్టేట్ వాల్యూ కనుక సక్సెస్ అయితే ఇది రెండర్ చేయి, ఫెయిల్ అయితే ఇది రెండర్ చేయి. ఓకే, అండ్ లోడింగ్ ఎలా చూపిస్తామంటే మన ఏపీఐ కాల్ అయినప్పుడు లోడింగ్ చూపించాలి కదా. ఏపీఐ ఎప్పుడు కాల్ చేస్తాం, ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో ఇక్కడే నేను ఈ లోడింగ్ అనేది సెట్ చేస్తున్నాను అనమాట. సెట్ స్టేట్ అనేది ఇక్కడే సెట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఏపీఐ కాల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు దీని స్టేట్ అనేది ఏముంది ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోద్ది స్టేట్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోద్ది ఇన్ ప్రోగ్రెస్ అని. ఆ ఇన్ ప్రోగ్రెస్ అంటే వీ హ్యావ్ ఇన్ ప్రోగ్రెస్ అయినప్పుడు వీ హ్యావ్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ కోడ్ ఉంది లోడింగ్ వ్యూకి, అది అనేది రన్ అవుతుంది. వెరీ సింపుల్, దట్స్ వాట్ వీ హ్యావ్ డన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయన్నమాట. బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే యాజ్ ఐ సెడ్ మనం ఇనీషియల్గా ఇక్కడ ఇనీషియల్ ముందు ఎంప్టీ స్ట్రింగ్ పెట్టాను, ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ పెట్టకూడదు, అందుకని ఇనీషియల్ పెట్టాను. సో దట్ విల్ హ్యావ్ అన్ ఐడియా అసలు ఏమవుతుందని అర్థమవుతుంది. స్టేట్లో ఎప్పుడు ఎంప్టీ వదిలేకూడదు. సో అందుకని ఇనీషియల్ నేను పెట్టాను. సో ఓకే, ఇది ఇనీషియల్ స్టేట్ ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను అనమాట అని అర్థమవుతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం ప్రీవియస్లీ వీ యూస్ టు డన్ లైక్ లోడింగ్ స్క్రీన్ ఎలా చూపించానంటే ఈజ్ లోడింగ్ అని చెప్పి ఒక వేరియబుల్ స్టేట్లో పెట్టుకొని అది ట్రూ అయితే లోడింగ్ స్క్రీన్ చూపించినట్టు, ఫాల్స్ అయితే లోడింగ్ స్క్రీన్ చూపించినట్టు చూపించాం. బట్ ఏపీఐలో మనకి వీ హ్యావ్ 3 ఫెయిల్యూర్కి, సక్సెస్కి, లోడింగ్కి 3 కావాలి. సో అది బూలియన్ వాల్యూతో పని అవ్వదు. అందుకని అలా వాడికంటే ఏపీఐకి వచ్చినప్పుడు ఇలా 3 ఇలా మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఇంకోటి ఏంటి అంటే యూ కెన్ రీడ్ ఆల్ ద డాక్యుమెంటేషన్, బాగా రాశాను. ఇనిషియల్ స్టేట్ చెప్పాను. ఓకే, అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఈజీ లోడింగ్కి దీనికి చెప్పాను. యాడింగ్ ఇనిషియల్ కోడ్ కూడా చెప్పాను రాయడం. ఇప్పుడు టెర్మినాలజీ అనమాట. టెర్మినాలజీ ఎంతవరకు ఏం వాడామంటే ఇన్ రియాక్ట్లో వీ హ్యావ్ అ సింగిల్ పేజ్. ఇదంతా సింగిల్ పేజ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాం. రియాక్ట్లో విల్ బిల్డ్ ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్స్లో విల్ హ్యావ్ అ డిఫరెంట్ రౌట్స్ అనమాట. ప్రోడక్ట్స్ రౌట్స్ అని, హోమ్ రౌట్ అని, ఒక్క సింగిల్ పేజ్లోనే డిఫరెంట్ రౌట్స్ అని ఉంటాయి. ఓకే, సో వీ హ్యావ్ అ సింగిల్ పేజ్లో వీ హ్యావ్ డిఫరెంట్ రౌట్స్ ఉంటాయి. అండ్ ఈచ్ రౌట్కి విల్ హ్యావ్ అ డిఫరెంట్ వ్యూస్ అనమాట. ఈచ్ రౌట్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. వ్యూస్ కానీ సెక్షన్స్ అంటాం. ఈచ్ రౌట్కి విల్ హ్యావ్ అ డిఫరెంట్ సెక్షన్. ప్రైమ్ సెక్షన్ అని ఒకటి, ఈ సెక్షన్ అని, ఆ సెక్షన్ అంటే ఇది ప్రైమ్ సెక్షన్, ఇది నాన్ ప్రైమ్ సెక్షన్, అలా డిఫరెంట్ సెక్షన్స్ అనేవి సేమ్ వ్యూస్కి ఉంటాయి అనమాట. ఇదొక వ్యూ కదా. సో డిఫరెంట్ వ్యూస్ అనేవి ఒక రౌట్లోనే డిఫరెంట్ వ్యూస్ అన్నీ ఉంటాయి. ఓకే, సారీ, ఒక రౌట్లో డిఫరెంట్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ ఈ సెక్షన్కి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ. ఫెయిల్యూర్ వ్యూ అని, సక్సెస్ వ్యూ అని, పెండింగ్ వ్యూ అని. ఇప్పుడు హైరార్కీ చూసినట్టయితే ఒక సింగిల్ పేజ్ ఉంటుంది. సింగిల్ పేజ్కి మల్టిపుల్ రౌట్స్ ఉంటాయి. అండ్ ఈచ్ రౌట్కి ఒక్కొక్క రౌట్కి మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. ప్రైమ్ రౌట్స్ అని, ప్రైమ్ సెక్షన్ అని, నాన్ ప్రైమ్ సెక్షన్ అని డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ సెక్షన్లో మనకి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ ఇది సక్సెస్ అయింది కాబట్టి ఈ సెక్షన్లో సక్సెస్ అయింది ఇది చూపిస్తుంది. ఇది ఫెయిల్ అయితే ఐ విల్ షో యూ. మనకి రామ్ అని ఒక అనథరైజ్డ్ యూజర్ ఉంది, రామ్ at 2021. ఓ షెట్, ఇది పాస్వర్డ్. సో రామ్ at 2021, రామ అనుకుంటా, రామ at 2021, at 2021, రామ్ కాదా, at 2021. ఓకే, somehow it's not working, but సింప్లీ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ ఏం చూపించాలి? రాహుల్ తెలిపోదాం. రాహుల్ at 2021, రాహుల్. ఓకే, మన ఫెయిల్ అయినప్పుడు ఇన్ కేస్ ఇది కనుక ప్రైమ్ యూజర్ కాకపోతే ఇక్కడ ఒక బ్యానర్ వస్తుంది, గెట్ ప్రైమ్ డీల్స్ అని. ఓకేనా? సో సేమ్ సెక్షన్లోనే మనకి డిఫరెంట్ వ్యూస్ అయితే ఉన్నాయి కదా, దట్స్ వాట్ వీ వర్ రెఫరింగ్ టు. ఓకే, డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. సో అంతే. మన నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం అంటే వీ విల్ సీ లైక్ షార్టింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో విల్ సీ. ఓకే, థ్యాంక్ యూ.